సార్ నమస్కారం. ప్రధాన డిమాండ్ ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతారు. అయినప్పటికీ కూడా కళాశాల యాజమాన్యాలం గత 3 సంవత్సరాల నుంచి జీతాలు చెల్లిస్తూ అద్దెలు చెల్లిస్తూ ఏదో ఒక రూపకంగా ముందుకు దుబ్బుకొస్తున్నాం. మన నూతన ప్రభుత్వం ఏర్పడ్డది, నేను పొట్టన పెట్టుకొని చూసుకుంటా అన్నారు. ఇంతవరకు కూడా మాకు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క రూపాయి రాకుండా కూడా మేము చాలా దయనీయమైన పరిస్థితిలో ఆర్థిక క్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాం. అయినా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయనిది ఏమనగా మేము తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండుగ ఈ దసరా పండుగకు గత 3 నెలల నుంచి ఇంతవరకు జీతాలు ఇవ్వలేకపోయినాం, అద్దెలు చెల్లించలేకపోయినాం. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి టోకెన్లన్నా కనీసం 1700 కోట్ల రూపాయల టోకెన్లు విడుదల చేసి ఈ యాజమాన్యాలను పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను కాపాడాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని మీరు అడిగారు కదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ అంటే ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారిని తప్ప ఇప్పటి వరకు గతంలో 3 సార్లు ఉప ముఖ్యమంత్రి గారు పిలిచిరు, చర్చలు చేసిరు. నీటి మాటలు అయినాయి కానీ ఒక్క మాట కూడా ఈ రోజుకు నెరవేరలే. అయినప్పటికీ కూడా మేము ప్రభుత్వంతో కలిసిపోయి విద్యాభివృద్ధి కృషి చేయాలనేదే మా లక్ష్యం. సో మొత్తానికైతే నిజంగా రేపటి నుంచి అయితే ఒక జంగు శైలిని మోగించబోతున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని వృత్తి విద్యా కాలేజీలు, ఇంజనీరింగు, MBA, MCA, ఫార్మసీ ఇవన్నీ